ప్రేమించి మాకు రెండో రోజు అవకాశం కూడా మీ మాటలు వినటానికి తమ్ముని ద్వారా నా ద్వారా మీ మాటలు నాయన మీరు సమాజానికి ప్రపంచానికి చెప్పటానికి మీరు ఇష్టపడినందుకు వందనాలు. ఆత్మజ్ఞానం దైవజ్ఞానం మీరు మాకు బోధించండి. నీ పరిశుద్ధ ఆత్మని మా మధ్యకి పంపించి మహాజ్ఞాన సంగతులు ఈ రెండో రాత్రి మాకు బోధించండి. మా సద్బోధకుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి బతిమలు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు అనంత జ్ఞాని. అనంత జ్ఞానం కలిగిన ఆయన్ని మనం తెలుసుకోవటం చిన్న సంగతి కాదండి. అందుకే ఈ రాయటం జరిగిందండి. కవుల కలములలో రాయనిది, పండితుల పాండిత్యములో లేనిది, జ్ఞానుల జ్ఞానానికి అందనిది మనదైన నేటి గాథయే, కథ కాదిది, నిజమే ఇది. నిజం. ఒక అబద్ధానికి ఈరోజు మనుషులందరూ ఓటేస్తున్నారండి. నా ఓటు నీకే అని. ఒక అబద్ధానికి. ఈ నిజానికి మనుషులు ఇష్టపడతలేదు. ఎందుకు ఇష్టపడతలేదు అని ఆలోచించి అలసిపోతున్నాడండి క్రైస్తవుడు. ఇదేంటిది, ఇది నిజం కాదా, కథ వింటున్నారేంటి, నిజాన్ని అంగీకరించట్లేదని క్రైస్తవుల్లో ఉన్న మంచి మంచి సేవకులు అలసిపోతున్నారు. ఎందుకు వీళ్ళు మారతలేదు? ఇన్ని ప్రసంగాలు విన్నా, ఇన్ని మీటింగులకు వచ్చినా, ఇన్ని కార్యక్రమాలు దేవుడు చేస్తున్నా ఆ రోజు యూదులు మారలేదు, ఈరోజు క్రైస్తవులు కూడా మారతలేదంటని బాధపడిపోతున్నారండి. బాధ. అగ్నిలోంచి కొంతమందిని రక్షించటానికే ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరందరూ సహకరించారు, మీరందరూ కూడా ఇష్టపడ్డారు ఈ మహాజ్ఞానం కోసం. కనుక ఆలోచించేద్దామండి. పండితుల పాండిత్యములో లేనిది, పండితుల పాండిత్యములో లేనిది. పండితులు ఎవరు? పండితులు ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ సబ్జెక్టులో ఆయన ఏమంటారండి? ఎవరైనా మాట్లాడేటప్పుడు ఈయన ఆ సబ్జెక్టులో ఏమంటారు? పండితుడు. పండిపోయాడు, తల పండిపోయింది. పిడి సుందరరావు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు ఏంటంటే, నేను అన్ని బైబిల్లో నేను పండితుణ్ణి అంటాడు. ఎలా పండితులు మీరంటే, 25 సంవత్సరాలు నేను చదివాను నాయన అంటాడు ఆయన. 25 సంవత్సరాలు నేను బైబిల్ చదివాను, నేను ఈ బైబిల్ మీద పట్టు సంపాదించాను, పండితుణ్ణి అయ్యాను బైబిల్ మీద. మీ దగ్గర బైబిల్ ఉంది, అందరి దగ్గర బైబిల్ ఉంది, మీరు పట్టు సంపాదించాలి దాని మీద. మీరు పట్టుకున్న దాని మీద మీకు పట్టు ఉండాలి. ఒకడు కొడవలు పట్టుకుని కోత రాకుండా కొడవలు పట్టుకుని అలా దిట్టుబొమ్మల నుంచుంటే ఏం చేయగలరు అతను? కోత రావాలి, పనులు తెగిపోతూ ఉండాలి. ఏమండి, ఒక కర్మాగారంలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ చుట్టూరు ఆ కర్మాగారాన్ని పూజ చేయడానికి కాదు, దాన్ని నడిపించాలి, ఇంజనీర్గా ప్లాన్ చేయాలి. ఒక ఇంటికి ప్లాన్ చేసేటప్పుడు ఎంత చక్కగా ప్లాన్ ఇస్తాడో, ఒక కర్మాగారాన్ని ఎలా నడుపుతాడో, లోకంలో 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసం ఎన్నో రకాలైన ఆలోచనలతో పట్టు సంపాదించాలి, ఎలాగైనా సాధించాలనుకుని మనిషి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, ఏ రకంగా అయినా పట్టు సంపాదించాలని. కానీ బైబిల్ పట్టుకున్న మన దగ్గర పట్టు ఉందా? మనం పట్టు సంపాదించాము దీని మీద?
అలా పట్టుకోవాలి, పట్టు సంపాదించాలనే భావంతోనే దేవుడు పరిశుద్ధాత్మ వలన ఈ సంగతులు మనకి మళ్ళీ మళ్ళీ రేపుతున్నాడు, మనల్ని రేపుతున్నాడు. ఆ దినము సమీపించే కొలది మన రేపుతున్నాడు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనం. నేను ఆయన్ని చూడగానే నువ్వు ఆయన్ని చూస్తున్నావా? లోకాన్ని చూస్తున్నావా? శాస్త్రాన్ని చూస్తున్నావా? పండితులను చూస్తున్నావా? లోకంలో ఉన్న 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితాన్ని చూస్తున్నావా? యోహాను గారు, నేను చచ్చిన వాని వలె ఉంటిని అంటే ఇక ఏమీ అసలు అర్థం అవట్లేదండి. ఏడ్చేస్తున్నాడు, అసలు అర్థం అవట్లేదు. నేను చచ్చిన వాని వలె ఉంటిని. ఆయన పాదముల దగ్గర పడిపోయాడు. ఆకాశము తన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన పాదాల మీద పడిపోయి అసలు ఎలా ఉన్నాడు పరిస్థితి అంటే చూడండి కిందకి ఏమంటున్నాడు. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లని, నువ్వు భయపడద్దు. నువ్వు భయపడితే అర్థం అవ్వను నేను. ఈరోజు చాలామంది భర్తను చూసి భయపడితే భర్త ఎలా అర్థం అవుతాడు నీకు? భార్య దగ్గరికి వెళ్ళగానే అయ్యి బాబు శక్తిలా కనిపిస్తుందంటే భార్య అలా అర్థం అవుతుంది నీకు. పిల్లల్ని చూడగానే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు అనుకో, వాళ్ళకు ఉన్న ఏంటి మానసికంగా రోగులుగా ఉన్నారా? ఏమైపోతున్నారు నీ పిల్లలు? భయపడిపోతావేంటి? ఏంటన్నా అలా ఉన్నావని ప్రేమగా మాట్లాడాలి. అసలు భార్య ప్రేమ తెలుస్తులేదు, భర్త ప్రేమ తెలుస్తులేదు, పిల్లల ప్రేమ తెలుస్తులేదు. అసలు వ్యవస్థ ఎలా మారిపోయింది? ఈరోజు కథలు వింటుంది, సంబంధాలు పక్కన పెట్టి సెల్ ఫోన్ చూసుకుంటుంది. ఇంటిలోకి వెళ్ళగానే సెల్, బయటికి వెళ్ళగానే సెల్ ఫోను. ఎక్కడికి వెళ్ళినా ఏదో కథే కావాలి, కానీ ఒరిజినల్ ఏది మన జీవితానికి? ఏది సుఖం? ఏది? పోనీ చర్చికి వెళ్ళినా కూడా ఏంటి, వెంటనే ఫోన్ రాగానే బయటికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ ఖాళీ లేదు మనకి. కథలు వినటానికి ఖాళీ లేదు. కథ కానిది వినాలి. గాథ మన గాదిది. నువ్వేమైపోతావు రేపొద్దున? నువ్వు తెలుసుకోకపోతే ఏమైపోతావు? పాలసీ చేయండి, మీరు చచ్చిపోయినా మీ వాళ్ళ కోసం. నేను చచ్చిపోయాక నా వాళ్ళ కోసం ఏంటి? మేము కారులో వెళుతున్నాం, కుటుంబ సమేతంగా మేము కారులో వెళుతున్నాం. కారు అంతా కలిసి వెళ్ళిపోయాం అనుకో, గంగలోకి వెళ్ళిపోయాం అనుకో, పాలసీ ఎవరు తీసుకుంటారు? సమాధానం ఏం చెప్తాడు ఆయన? నీ విశ్వసించిన నీవును నీ ఇంటి వారు రక్షింపబడును. రక్షణ సువార్త ఇది. రక్షణ సువార్త ఇది జ్ఞానులకు మరుగైపోయింది, శాస్త్రవేత్తలకు మరుగైపోయింది, మేధావులకు మరుగైపోయింది. వేశ్యలు, సుంకరులు వెళ్ళిపోతారు అన్నాడు దేవుడి పరలోకం. వాళ్ళు మారిపోతున్నారు. రక్షణ ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు. వాళ్ళ గత బ్రతుకుని విడిచిపెట్టేస్తున్నారు. ఉగ్రవాదులు మారిపోతున్నారు, నక్సలైట్లు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు, రాజులుగా యాజకులుగా మారిపోతున్నారు. ఎవరు మార్చేస్తున్నారు? మతం కాదు మారుస్తాం, మనిషి బ్రతుకును మారుస్తుంది. మనిషి బ్రతుకు పుస్తకం ఇది. ప్రపంచంలో ఎవరు రాయలేని పుస్తకం ఇదే, మన బ్రతుకు పుస్తకం. ఈ బ్రతుకు పుస్తకాన్ని రాయటానికి, అర్థం చేసుకుంటానికి ఎవరిని వాడాడో చూడండి ఈ రాత్రి. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు చదవండి. చాలా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి.
సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయములో ఏం చేస్తున్నాడు? యేసు దేవాలయంలో ఏం చేస్తున్నాడండి? బోధించుచు ఉండెను. బోధకుడు, సద్బోధకుడు మన ప్రభు. బోధకుడు ఎవడైనా ప్రపంచములో ఉంటే బోధకులకే బోధకుడు, సద్బోధకుడు. ఆయన సద్బోధకుడు, ఆయన బోధించుచు ఉన్నాడు. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకోలేదు. ఏ పాఠశాలకి రాలేదు ఈయన. ఏంటి ఏంటి బోధ? ఏంటి ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోధ? చదువుకొని ఇతనికి ఈ పాండిత్యము, ఇది పాండిత్యము. ఈ పాండిత్యము నీకు అర్థమవుతులేదా? ఇది బతుకుల్ని మార్చే పాండిత్యము నాయనా. బ్రతుకుల్ని ఓసకోత కోసే పాండిత్యం కాదు యేసు పాండిత్యం. మత బోధ కాదు ఆయనది. పాండిత్యం, మహాజ్ఞాన పాండిత్యం. చదువుకొని ఇతనికి ఈ పాండిత్యము ఎట్లు వచ్చినని ఏమనుకుంటున్నారంటండి? చెప్పుకుంటున్నారు. ఏంటి ఈ పాండిత్యం? ఏంటి ఇది? అసలు మనకి తెలియని పాండిత్యం మాట్లాడుతున్నాడు ఈయన. ఎలా వచ్చింది ఈయనకి? చదవండి 17 వరకు. అందుకు యేసు, నేను చేయే బోధ, ఇది నా బోధ అనుకుంటున్నారా? ఇది సుందరరావు గారి బోధ అనుకుంటున్నారా? ఇది ఇరిమియా బోధ? బోధకులని మీరు పిలిపించుకోవద్దు అన్నాడు. సద్బోధకుడి బోధ. ఆ బోధకుడు ఏమన్నాడు? ఇది నేను చేసే బోధ నా బోధ కాదయ్యా, నన్ను పంపాడు ఒక ఆయన, నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి పంపిన ఆయన బోధని నేనేం చేస్తున్నాను? ఏం చెప్పమన్నాడు? ఆయన దగ్గర ఏమి నేర్చుకున్నాను? ఇవాళ వచ్చింది, మొన్న వచ్చింది, నిన్న వచ్చింది అనుకున్నాను. నువ్వు పొరపాటు పడుతున్నావు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేని విశ్వాన్ని కలిగించిన ఆయన దేవుని దగ్గర తర్పీదు పొంది ఈ భూమి మీదకి సద్బోధకుడుగా వచ్చి, నేను చేయు బోధ నా బోధ కాదు, నన్ను పంపిన వానిది. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయి నిశ్చయించుకున్న ఎడల, అది ఎవరి బోధ తెలుసా? మనిషి బోధ కాదు. కల్పన కథలు కావు ఇవి. కల్పించేది కాదు బైబిలు. కథల పుస్తకం కాదు బైబిలు, లేఖనం. మనిషి బ్రతుకు పుస్తకం. సబ్జెక్ట్ ఇది. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం. ప్రియమైన దేవుని సంఘమా, వారు పేతురులు యోహాను ధైర్యము చూసినప్పుడు ఎంత డేరుగా, అసలు ఎవరిని లక్ష్య పెడతలేదు, ఎవరిని పట్టించుకుంటలేదు, ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారు. ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు? ఎవరండి? ఎవరిని ఎన్నుకున్నాడు ఆయన? వారు విద్య లేని పామరులన్నీ గ్రహించి ఏంటి బోధ? నేను లా చదివాను కానీ నాకు తెలియని బోధ ఏంటి? అసలు ప్రపంచంలో ఎక్కడ దొరకని ఏంటి బోధ? వీళ్ళకి ఏం చదివారు వీళ్ళు అని ఆలోచిస్తే, వాళ్ళు ఏం చదివారంటండి? వాళ్ళు ఏం చదివారు? ఏం చదవలేదు. కానీ వాళ్ళు తల్లడెళ్ళిపోయారు.
ఆలోచనలో పడిపోయారు. ఈ సబ్జెక్ట్ ఏంటి? మేము ఇప్పుడు దాకా కథలు చెప్పుకుని బ్రతుకుతున్నాం, కానీ ఏంటిది కథ కానిది చెబుతున్నారు వీళ్ళు. మనుషుల జీవితాన్ని మార్చేస్తున్నారు ఏంటి? ఇప్పుడు వరకు ఎందుకు పుట్టాడు, ఎందుకు బ్రతుకుతున్నాడు, ఎందుకు చావాలి, చచ్చిపోయిన తర్వాత ఏమవుతున్నాడు, అడ్రస్ లేకుండా బ్రతుకుతున్నాం మనం. అడ్రస్తో కూడిన బ్రతుకి చెబుతున్నారు వీళ్ళు. వీళ్ళు పామరులు. వీళ్ళెవరితో ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే వారు యేసుతో ఉండిన వారని గుర్తెరిగి పుట్టినోట్లు ఎలా ఏమన్నా చూడండి. వారు సామాన్యులు అంటే చేపలు పట్టుకునేవాళ్ళు. సామాన్యుడు. ఈడు సామాన్యుడు కదా, ఈడు ఆడే కదా. ఈడు రోడ్డు పక్కన కళ్ళు లేకుండా భిక్ష ఎత్తుకుని సామాన్యుల్ని ఎన్నుకున్నాడు ఆయన. సామాన్యుల్ని ఎన్నుకున్నాడు దేవుడు. భూమిని తల్లకిందులు చేయువారుగా చేశాడు. నేను సామాన్యుడిని, నేను పనికిరాని వాడిని, నేను దద్దమని, ఎవరు నన్ను లెక్క చేస్తలేదు, నేను వేస్ట్ అనుకుంటున్నావా? నో, నువ్వు కారణ జన్ముడు అంటున్నాడు దేవుడు. నిన్ను మార్చేస్తానన్నాడు దేవుడు. నిన్ను తన సొత్తుగా చేసుకుంటానంటున్నాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెడతానని ఆయన అంటున్నాడు. సామాన్యులకి దక్కిందండి భాగ్యం. గనులకి, మేధావులకి, లోకంలో గొప్పవారు అనుకున్న వారికి దక్కని భాగ్యం. మహాజ్ఞాన సంగతులు సామాన్యంగా ఉన్న వారికి దక్కింది, మనకి దక్కింది. దీన్ని వదిలిపెట్టొద్దండి. దీన్ని వదిలిపెట్టుకుంటే మనం ఏమైపోతాం? ఇక్కడ నష్టపోతాం, అక్కడ నష్టపోతాం. వద్దు, అసలు దీన్ని వదిలిపెట్టుకోకూడదు, అసలు వదలకూడదు. దీన్ని వదలటానికి లేదు. ఇది అలాంటి ప్రేమ, క్రీస్తు ప్రేమ, కలువరి ప్రేమ, మరణాన్ని గెలిచిన ప్రేమ, సకల శాస్త్రాల్ని మించిన ప్రేమ, సామాన్యులకు దొరికిన ప్రేమ. మార్కు సువార్త 12వ అధ్యాయము 29-30-31 వచనం. యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు, నువ్వు మత్తులో ఉన్నావు ఇశ్రాయేలు అంటారు. సొంత జాతి ఇశ్రాయేలు యోధా గోత్రపు సింహంగా వచ్చి వాస్తవాలను చెబుతుంటే, వాస్తవాల్ని జీర్ణించుకోలేని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభు నాటకాల ప్రభువు కాదు, బోటకాల ప్రభువు కాదు, వేషధారి కాదు. నీ దేవుడైన ప్రభు, అద్భుతీయ ప్రభు. నీవు నాటకం చేయకూడదు, నటించకూడదు. నువ్వు మనుషుల దగ్గర నటించవచ్చు, కానీ దేవుడి దగ్గర నటించకూడదు. నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో, నీ బలం ఆయనది, నీ జ్ఞానం ఆయనది, నీ సబ్జెక్ట్ ఆయనది, నీ జీవితం ఆయనది. ఇది బతుకు పుస్తకం, చెప్పాలి ప్రపంచానికి. కంప్లీట్ సజీవ యాగంగా ఆయనకి సరెండర్ అయిపోవాలి. నువ్వు ఆయన గురించి చెప్పాలి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో. నీకెంత జ్ఞానం ఉన్నా, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనిదే ప్రధానమైన ఆజ్ఞ. ముందు దేవుడిచ్చిన ఇవన్నీ తర్వాత అనుభవించు.
అనుభవించొద్దు అంటలేదు ఆయన. ముందు ఆయనకి స్థానం. ఆయన మొదటగా ప్రేమించు. ఆ తర్వాత ఏమంటున్నాడండి? రెండోది, నిన్ను ప్రేమించుకుంటావు కదా, దెబ్బలాట్లు ఉండవు, కొట్లాట్లు ఉండవు, భేదాలు ఉండవు, గొడవలు ఉండవు. నిన్ను వలే నీ పొరుగు వారిని, అతను ఏ మతానికి చెందినవాడైనా, అతను ఏ కులానికి చెందినవాడైనా, అతడు ఏ వర్గానికి చెందినవాడైనా, అతను ఏ విశ్వాసానికి చెందినవాడైనా, అతడు ఏ విధానంలో ఉన్నా నిన్ను ప్రేమించుకున్నట్టుగా తన్ను కూడా ప్రేమించమంటున్నాడు. ప్రభువు ప్రేమించమంటున్నాడు, దేవుడు ప్రేమించమంటున్నాడు. ఏది మన ప్రేమ? ఏది మన సహనం? ఏది మన ఓర్పు? ఏది మన విధానం? బోధించే మనము, చదువుతున్న మనము, సబ్జెక్టు కలిగిన మనము ఈ సమాజానికి ఏం చూపిస్తున్నాం? మనలోంచి ఏం నేర్చుకుంటుంది ఈ సమాజం? యేసులోంచి నేర్చుకుంది. అందుకే ఏ విశ్వాసానికి చెందినవాడైనా చర్చి కనబడితే దండం పెట్టుకు వెళ్తాడు. ఏ విశ్వాసానికి చెందినవాడైనా, అతడు ఏ పార్టీకి చెందినవాడైనా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయించుకుంటాడు. ఎందుకు చేయించుకుంటాడు? ఆయన అలాంటి వాడు కనుక. మరి ఆయన్ని ధరించుకున్న మనం, ఆయన నమ్ముకున్న మనం ఎలా ఉంటున్నాం? ఆలోచించేయండి. ప్రేమించాలి మనం. ప్రపంచాన్ని ప్రేమించాడు దేవుడు, లోకమును ఎంతో ప్రేమించును. మరి నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఇవన్నీ పంపిస్తున్నాడు. రైట్ ఆన్సర్. మరి దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఈ ప్రపంచంలో నశించి నాశనానికి వెళ్ళిపోతున్న నీ ఒక్క సహోదరుల్ని, భారతదేశం నా దేశం, భారతీయులంతా నా సోదరులు సోదరిమణులని మనం అనుకుంటాం కాదండి, చెప్పుకుంటాం కాదు. మన సోదరుడు ఒక నశించి నాశనానికి వెళ్ళిపోతుంటే మనం అతన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమించగలుగుతున్నావా? మన ప్రభు చెప్పింది వింటున్నావా? వినగలుగుతున్నావా? ఎలా ఉంది మన పరిస్థితి? ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం ప్రియమైన దేవుని వారలారా? ఆలోచించేయాలి, అర్థం చేసుకోవాలి దేవుని మాట. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము, సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. జ్ఞానము గలవాడు విని, జ్ఞానము గలవాడు విని, జ్ఞానము గలవాడు విని. ఏమండి? జ్ఞానము గలవాడు. జ్ఞానం లేదండి ఈరోజు. నువ్వు జ్ఞానం అయితే నువ్వు వినాలి, నువ్వు వినాలి. మనం వినాలి. మనం జ్ఞానం నేర్చుకోవాలంటే మనం వినాలి. ముందు వినాలి, తర్వాత చెప్పాలి అంటే మనం వినాలి. దేవుని మాట వినాలి. జ్ఞానము గలవాడు విని, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని చర్చిలకి వెళ్ళినా, ఎన్ని మీటింగులకి వెళ్ళినా, ఎన్ని చేసినా నీ బాణీలో నువ్వు వెళ్ళిపోతే ఎలా వస్తుంది దేవుని పాండిత్యం? జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకున్న పాండిత్యం ఇది, దేవుని పాండిత్యం ఇది. విద్య లేని పామరులు విన్నారు. లేదు, వాళ్ళకి విద్య లేదు, లోక విద్య లేదు, కానీ దైవ విద్య నేర్పాడు. చేపలు పట్టుకున్న వాళ్ళకి నేర్పాడు, సుంకర్లకి నేర్పాడు. ఎంతోమంది వీళ్ళు వేస్ట్ అనుకున్న వాళ్ళని టేస్ట్గా మార్చాడు. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుని బ్రతుకు. పాండిత్యం అంటే బ్రతుకుని దిద్దుకుంటాడు. చిచ్చి 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 అని చీకొట్టారు నిన్ను, నన్ను. మహాజ్ఞానం, బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఎక్కడున్నాయో తెలుసా? 66 పుస్తకాల్లో. ఈ పుస్తకం అంటే ఏమనుకుంటున్నారు? జ్ఞాన సంపదిది, జ్ఞాన సంపదిది. ఏదో మామూలుగా పుస్తకం అనుకుంటున్నావు. 66 పుస్తకాల్లో నీ మహాజ్ఞానాన్ని నువ్వు పరిశోధన చేస్తే, జ్ఞానము గలవాడు విని
పాండిత్యము, నీకు పాండిత్యం వచ్చేస్తుంది. నీ భార్యని ఎలా చూసుకోవాలి, నీ భర్తని ఎలా చూసుకోవాలి, నీ బిడ్డల్ని ఎలా చూసుకోవాలి, సంఘాన్ని ఎలా నడిపించాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎలా కాపాడుకోవాలి, నీ బిడ్డను ఎలా కాపాడుకోవాలి, నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, సకల శాస్త్రాల్ని మించిన ఈ మహాజ్ఞానము నీకు తెలియాలి అంటే జ్ఞానము గలవాడు విని పాండిత్యం వచ్చేస్తుంది. పాండిత్యం, పండితుల పాండిత్యములో లేని పాండిత్యం దేవుడిస్తాడు. ఈ పాండిత్యం అసలు లోకంలో దొరకని పాండిత్యం ఇది, ఎక్కడ దొరకని పాండిత్యం. ఏంటి మాకెవ్వరికి తెలుస్తలేదు ఈ పాండిత్యం ఏంటి, ఎంత ఎలాగ కాపాడుతున్నాడు, ఎలా రక్షిస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎలాగా ఇతనికి తెలివితేటలు ఎక్కడవి? ఆశ్చర్యపోవాలి. నీ చూపు, నీ నడక, నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ కుటుంబం, నీ సంఘం, నీ విధానం ఒక వేడుకగా. బుర్రలేనోడు ఏదో గొర్రె అన్నాడండి, గొర్రె అన్నాడా? యేసు ప్రభు గొర్రె అన్నాడు. పర్లే, మీరు లోకానికి వెలుగు అన్నాడు. ఆంతలేదేమో, బైబిల్ ఆంతలేదారా నీకు? బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మా ప్రభు ఏమన్నాడో తెలుసు మమ్మల్ని, మీరు ఈ లోకానికి వెలుగు. వెలుగంటే స్టార్, వెలుగుతో పోల్చాడు ఆయన. రుచి అన్న టేస్ట్, నువ్వు టేస్ట్ వేస్ట్ కాదు, నువ్వు టేస్ట్ నాయన అంటున్నాడు. నేను కాదండి, ప్రభు అన్నాడు. నువ్వు టేస్ట్, నన్ను నమ్ముకున్న నువ్వు టేస్ట్ వేస్ట్ కాదు. నీ మాట టేస్ట్, నీ చూపు టేస్ట్, నీ నడక టేస్ట్, నీ విధానమే టేస్ట్, నీ జీవితమే ఒక టేస్ట్. నీ ఒక స్టార్, నువ్వు ఒక స్టార్, నువ్వు జ్యోతివి అన్నాడు ప్రభు. సద్బోధకుడు అన్నమాట వింటారా, ఈ బుర్రలేనోడు అన్నమాట వింటారా? అది మనం అలాంటివి వినకూడదు. మనం స్టార్లో రుచి, మనం గనులం. మన ప్రభు గనుడు, మన ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మన రాజులు అన్నాడు. నేనే రాజుని, మీరు పనికిరాని సరుకు అంటలేదు ప్రభు. నేను రాజుని, నేను మిమ్మల్ని కూడా ఏం చేయడానికి వచ్చాను? రాజులైన యాజక సమూహంగా చేయటానికి వచ్చాను. ఎంత గొప్ప స్థితి అండి. ఎవరిని చేస్తున్నాడు, ఎవరిని కాపాడుతున్నాడు? ఆ రాజుగారు ఎవరిని కాపాడుతున్నాడు చూడండి. యోహాను సువార్త ముగించేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచనాలు. యేసు తల ఎత్తి చూసి ధర్మశాస్త్ర ప్రకారం పాపంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. చంపితే మళ్ళీ ఆవిడ దొరకదు. చంపితే ఆవిడ నాశనానికి వెళ్ళిపోద్ది, నరకానికి వెళ్ళిపోద్ది. దెయ్యం ఆనందిస్తుంది. ఆ సమాధుల్లో ఉన్నవాడు చచ్చిపోయి నాశనానికి వెళ్ళిపోతే దెయ్యం ఆనందిస్తుంది. ఆ సమాధుల్లో ఉన్నవాడిని మార్చేశాడు, దెయ్యాలని పడగొట్టాడు, దెయ్యాలని పంపేశాడు, అతన్ని కాపాడుకున్నాడు. ఈ పాపంలో పట్టబడిన స్త్రీని ఏం చేస్తున్నారా అందరూ తెచ్చి, అయ్యగారేంటే అయ్యగారే మిస్ అయిపోయాడు. తెలివి ముదర కదా, అయ్యగారు జంపు, అమాయకురాలు దొరికింది. ఏమంటున్నారు? యేసు తల ఎత్తు చూసి, పాండిత్యం ఎక్కడిది? ఇది ఒక జీవితాన్ని తీసేయటానికి ఎవరికి అధికారం ఉంది? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక ప్రాణం పోయలేని మనం ఒక ప్రాణాన్ని తీయటానికి మనకు హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? అది దెయ్యం ఇచ్చే ప్లాన్. అది మంచిది కాదు, ఆలోచనలు మంచివి కాదు.
దురాలోచనలు, నరహత్యలు ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవుని ఆలోచనలో ఉంటే నువ్వు జరగవై. నువ్వు చంపవు, బ్రతికిస్తావు. బ్రతుకు, బ్రతికించు, బ్రతుకుందని బోధించు. క్రీస్తు యేసు నినాదం ఇది. క్రీస్తు చంపటానికి రాలేదు, బ్రతికించటానికి వచ్చిన సద్బోధకుడు ఆయన. యేసు తల ఎత్తి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అమ్మ అంటాడండి. మనం అంటావా? అంటామండి. మన మాటలు ఎలా ఉన్నాయి ఈరోజు? ఒక స్త్రీని చూసి మన మాటలు ఎలా ఉన్నాయి? మనం పాపం చేస్తున్నా కానీ ఎదటి ఒక స్త్రీని చూసి అసలు మన విధానం ఎలా ఉంది? మాట విధానం. అమ్మా ఎవరైనా నీకు శిక్ష విధించారా, శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా, లేదు, నువ్వే వేయాలి శిక్ష వేస్తే. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు నీవే. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించను, నువ్వు వెళ్ళి ఇక మీదట ఏం చేయకు, పాపం చేయకమ్మా. ఈ లోకం మంచిది కాదమ్మా. ఈ లోకంలో ఉన్నవారు మనుషులు మంచివాళ్ళు కాదు. వాళ్ళు మంచివారు కాకపోయినా నిన్ను చంపేస్తానికి చూస్తారు. మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయండి. చంపేసే మీకు నేను అధికారం ఇస్తున్నాను. మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయి. ఎవరిలో లేదు. పండితుల్లో లేదా, కవుల్లో లేదా, జ్ఞానుల్లో లేదా, ప్రపంచంలో ఉన్న మేధావులు అందరిలో లేదా అంటే ఉంది. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. ఏమంటే పాపం చేయటానికి నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి అని ఎవరు అడగరండి. సైలెంట్గా వెళ్ళిపోతారు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటన్నాడు? మరణం. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఈ 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం, ఈ ముద్ద మింగటం, తినటం, ఈ 70-80 సంవత్సరాలు ఈ క్షణం బ్రతకటం, చావటం, రేపేం సంభవిస్తుందో మనకి తెలియదు. ఈ చిన్న జీవితంలోనే మనం ఏదో అనుకుని బ్రతుకుతున్నాం, కానీ ఒక వైభవమైన జీవితం ఉంది, ఒక శాశ్వతమైన బ్రతుకు ఉంది. ఈ జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక శాశ్వతమైన బ్రతుకు ఉంది. అది సకల శాస్త్రాలని మించిన బ్రతుకు. అది ఆ సకల శాస్త్రాలని మించిన బ్రతుక్కి నువ్వు చేరాలి అంటే నీకు వాక్యం రావాలి. వాక్యం ఎవరికి వచ్చినో వారు ఏమైపోతారు తెలుసా? పాండిత్యం కలిగిన వారిగా మారిపోతారు. పాండిత్యాన్ని సంపాదించుకున్న వారు దైవాలుగా మారిపోతారు. దైవాలుగా మారిపోయిన వారికి ఈ భూలోకంలోనూ ఆనందమే, రేపొద్దున్న రాబోయే ఆ మహాలోకంలో కూడా సంతోషమే. ఆ సంతోషకరమైన శుభవర్తమానం నేడు మన కోసం ఎవరొచ్చారు? మనల్ని రక్షించడానికి రక్షకుడి లోకానికి వచ్చాడు. రక్షకుడి లోకానికి వచ్చి ఏమయ్యాడు? మన కోసం బ్రతికాడు. మానవ విలువలను తెలిపాడు. మీరు చావకండి, చంపకండి అని చరిత్ర తిరగ రాశాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శక పురుషుడయ్యాడు, యుగ పురుషుడయ్యాడు. డేట్ మానే, నీ చెక్కు మారదు. నీ చెక్కు మారాలి అంటే ఆయన డేట్ వాడాలి. శకపురుషుడు ఆయన, యుగ పురుషుడు. ప్రపంచానికి ఒక్కడు. ఆ ఒక్కడైన ప్రభు నీ ప్రభువుగా అయ్యాడా?
నీ క్రీస్తుగా అయ్యాడా? నువ్వు ఆయన్ని అంగీకరించావా? ఇంక నువ్వు ఇదే జీవితం అనుకుంటున్నావా? ఇదే శాశ్వతం అనుకుంటున్నావా? వద్దు. దీని వెనకాల ఉన్న మహావైభవాన్ని ఆలోచించే, దివారాత్రుల్లో దీన్ని ధ్యానం చే. మహాజ్ఞాన సంగతులు నీకు తెలుస్తాయి. నీవు నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, నీ సంఘాన్ని కాపాడుకుంటావు, నీ జీవితాన్ని కాపాడుకుంటావు. ఈ 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసం కాదండి మనం చేసే ఈ యొక్క ప్రయాణం, మహాలోకం కోసం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. నేను ఆయన చూడగానే ఏమైపోయాడంటండి? చచ్చిన వాని వల్ల ఆయన పాదములంతా పడుతుంది. ఆయన ఏమంటున్నాడు? భయపడకు, నువ్వు భయపడకు, నేనున్నాను. భయపడకు. నిన్ను నూనెలో ఏపించారని భయపడకు. నువ్వు దీవులో ఎవరు లేరని నువ్వు భయపడకు. నేనున్నాను, నేను వదిలిపెట్టను. నేను ఎలా ఉంటాను, ఎక్కడుంటాను, ఎలా ఉంటాను? జ్ఞానుల జ్ఞానానికి అందనిది. రేపు సంచలనం కింద చెప్పాలి. దేవుడు చెప్పాలంటే మానవ జ్ఞానం సరిపోదండి, దేవుడు దిగొచ్చి చెప్పాలి, దీన్ని వివరించాలి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. ప్రేమించిన తండ్రి, వాక్యం విని మమ్మల్ని మేము మోసం చేసుకునక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని మా సద్బోధకుడు, మా జ్ఞానవంతుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై నడిపించును గాక. ఆమె అందరికీ వందనాలు.